ఒక మహిళ మెట్రోలో ప్రయాణిస్తుండగా డ్రైవర్ కేబిన్ నుంచి శబ్దం వినిపించింది. ఆమె వెంటనే వెళ్లి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అంతేకాదు, ఆమె ఉన్న రైలు బోగి ముందు బోగి నుండి విరిగిపోయింది. ఏం జరుగుతోంది? ఎవరికీ అర్థం కాలేదు. అందరూ భయపడిపోయారు. రైలు ఒక ఇరుకైన టన్నెల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఓ ఎస్కేప్ గేమ్లో చిక్కుకున్నట్లు తెలిసింది. ఒక మహిళ ఎమర్జెన్సీ బ్రేక్ను లాగడానికి ప్రయత్నించింది. కానీ అది అసలైన స్విచ్ కాదు. సెకండ్ తర్వాత రైలు డబ్బా ట్రాక్ చివరిలో గుద్దుకుంది. ఆ తాకిడికి అందరూ ముందుకు పడిపోయారు. వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళు రైలు డోర్లు తెరవడానికి ప్రయత్నించారు. కానీ అవి కదలలేదు. అప్పుడు పైన ఉన్న స్పీకర్లో ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. మీకు అనుమానాస్పదమైన ప్యాకేజ్ కనిపిస్తే దయచేసి సమాచారం ఇవ్వండి. ఒక మహిళ బయటకు చూడగా ఆ రైలు ఒక పెద్ద పవర్ సాకెట్ కు కనెక్ట్ అయింది. అదే సమయంలో రైలు బోగి అంతా విద్యుత్తుతో ఉంది. ఇక్కడ ఉండడం సురక్షితం కాదని గ్రహించి వాళ్ళు వెంటనే బోగిలో దాగి ఉన్న ఎరుపు సంచిని వెతకడం ప్రారంభించారు. చివరికి అందులో ఒక హ్యాండిల్ కనిపెట్టారు. బాల్గే ఆ హ్యాండిల్ ను ఉపయోగించి డోర్ తెరవాలనుకున్నాడు. కానీ వెంటనే అతనికి షాక్ తగిలింది. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. తన చేతికి బెల్ట్ ను కట్టుకుని దాన్ని ఇన్సులేషన్ లాగా ఉపయోగించి డ్రైవర్ కేబిన్ డోర్ ను తీయగా లోపల ఒక కాయిన్ స్లాట్ కనిపించింది. దానిపై 9 అనే సంఖ్య కనిపించింది. బయటకు వెళ్లాలంటే 9 నాణేలు వేయాలి. వాళ్ళు బోగిలో వెతికారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డుల్లో అక్షరాలు కనిపించకుండా పోయాయి. ఆ మిస్సింగ్ అక్షరాల సంఖ్య బోగిలోని హ్యాండిళ్ల సంఖ్యకు సమానం. వాళ్ళు ఊహించారు హ్యాండిళ్లు లాగితే కాయిన్లు పడొచ్చని. కానీ అన్ని హ్యాండిళ్లు హై వోల్టేజ్ తో ఉన్నాయి. ఎవరైనా తాకిన వెంటనే చనిపోతారు. అయితే వాళ్ళు ఓ బ్యాగ్లోని రబ్బర్ లైనింగ్ ను గ్లోవ్లా వాడి హ్యాండిల్ లాగగా నిజంగానే కాయిన్ బయటపడింది. వాళ్ళు బాగా దగ్గరగా వచ్చారని అనుకున్నారు. కానీ ఇంకా 3 కాయిన్లు మిగిలినప్పుడు ఓ ప్రమాదం జరిగింది. బాల్గే ఒక్కసారిగా భారీ షాక్కు గురై మరణించాడు. రైలు మొత్తం విద్యుత్తుతో నిండిపోయింది. ఇతరులు అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతను శ్వాస ఆపేశాడు. ఆ క్రిటికల్ మూమెంట్లో ఒక అమ్మాయి పెద్ద స్క్రీన్ గమనించింది. చివరి 3 అక్షరాలు కనిపించాయి. మొత్తం కాయిన్లు మెషిన్లో వేసిన తర్వాత రహస్య డోర్ తెరచింది. వాళ్ళు వెంటనే ఎలివేటర్లోకి వెళ్లారు. వాళ్ళు గేమ్ గెలిచామని అనుకున్నారు. కానీ ఎలివేటర్ ఆగినప్పుడు వాళ్ళు మరో కొత్త గదిలో బంధించబడ్డారని గ్రహించారు.